ఇక్కడ నట్టు ఉన్నది చూసినావా, అటు సైడ్ నెప్పలు ఉంటుంది, ఇటు సైడ్ నట్టు ఉంటుంది. మనం కొంచెం ఇక్కడ కొంచెం లూజ్ చేస్తేనే అది లూజ్ అవుతుంది అనమాట. హలో కాక, అందరికి నమస్తే, వెల్కమ్ టు మ్యాడ్ క్రియేషన్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి అయితే చాలా రోజుల నుంచి అడుగుతారు కదా గ్రీస్ గన్ రివ్యూ అని. ఇక గ్రీస్ గన్ రివ్యూని ఒక్కరినప్పుడు ఏరాదు కాబట్టి మా కూడా వచ్చిండు, అందుకే ఇద్దరం కలిసి రివ్యూ చేద్దాం. అంటే నేను కొని ఒక 6 months అవుతుంది, గట్టిగానే వాడినదాన్ని చిన్న ఏం వాళ్ళే. అది గన్కి ఎంత ప్రైస్ పడ్డది, బయట ఎంత రేట్ నడుస్తుంది, 3 కిలోల దానికి ఎంత ఉన్నది, 6 కిలోల దానికి ఎంత ఉన్నది, ఈ రేట్ల గురించి ముందట మాట్లాడుకుందాం. ఈ కొండీలు ఉంటాయి, ఈ కొండీలను ఓపెన్ చేయాలి. 3 కొండీలు ఉంటాయి, 3 కొండీలను ఓపెన్ చేయాలి. దీని అయితే కొంచెం ఎయిర్ తీసుకుందాం ఫస్ట్. అయ్యో అయ్యో చూసినావా, ఎయిర్ తీసుకుంటే ఎంత అలకగా వచ్చింది డైరెక్ట్. ఆ ఎయిర్ ఉండే వాళ్ళని ఎలా పంచేది అంతా. గ్రీస్ లోపల చూడు, ఇది 3సారి పెట్టినాం అనుకుంటా అంతే గ్రీస్ నాకు తెలిసి. స్ప్రింగ్ అయితే మంచిగానే ఉన్నది. దీనికి నాకు తక్కువ కాస్ట్లీ నచ్చింది అనుకుంటానా. మా అంటే మనకు ఖరాబ్ అయ్యేది అంత పెద్దగా ఏముండదు, మా ఒక ప్లేట్ ఖరాబ్ అవుతుంది. ఇంకో ఈ ప్లేట్ ఖరాబ్ అవుతుంది, ఈ స్ప్రింగులు పోతాయి, ఇలా వాచర్ ఉంటుంది, ఆ వాచర్ వీక్తుంది లోపల. ఈ గ్రీస్ కనుక రిపేర్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకి ఖరాబ్ అయిన తర్వాత నేను రిపేర్ చేసి కూడా చెప్తాను. నేను కొంచెం అంగింది అనమాట, పోతాంటే అంగుతాంటే. దీని అయితే పెట్టుకుందాం ఇట్లా. దీంతోనే ఆ ప్రెషర్ జనరేట్ అయ్యి మనకు గ్రీస్ బయటకు కొట్టేది. మళ్ళీ ఎయిర్ నెప్పలు కూడా మంచిగా పెట్టుకుందాం. చున్నుడు వల్ల మొత్తం జారుతుంది నా చెయ్యి అంతా. తర్వాత టైట్ ఎక్కించుకుందాం. మన బండికి కూడా గ్రీస్ కూడా, మీకు గ్రీస్ ఎట్లా కొట్టాలి, ఒక్కొక్క నిప్పలకి ఎన్ని దెబ్బలు కొట్టాలి కూడా చూపెడతాను నేను. అంటే గ్రీస్ కొట్టడం మంచిదే, కానీ మరీ ఓవర్ అయితే కూడా మంచిది కాదన్నమాట. చేసేకాడికి వేయాలి ఏ పనైనా. గతం గ్రీస్ నింపర్కి పెట్టే ఫ్లక్కర్ను చూసినా, ఇది నేను బయట తీసుకున్నా. ఇది నాకు 180 రూపాయలు ఏమో పడ్డది. ఇది ఆన్లైన్లో కూడా ఉంది ఈ సెట్ మొత్తం. అది కూడా 2800 3000 చేంజ్ అంతున్నది. మీకు నేను ఈ వీడియోలో లింక్ ఇస్తా, ఒకవేళ కుదిరితే అక్కడికి వెళ్ళి కూడా తీసుకోవచ్చు. నేను ఆడికెళ్ళి తీసుకుంటే ఏంటంటే కొంచెం మనకు ఏంటంటే కమిషన్ వస్తుంది. మిమ్మల్ని ఆడికెళ్ళి తీసుకోమని చెప్తలేను, కానీ మీకు ఎక్కడ తక్కువ అక్కడ తీసుకోర్రి. నాకైతే ఓకే ఉంది. ఇందులో 3 కిలోలది కూడా ఉంటుంది. 3 కిలోలు దానికి పెట్టే పైసలతో 6 కిలోలు వచ్చింది కదా అని తీసుకుంటే అయిందనమాట. మన బండికి అయితే కొట్టుకుందాం. ఇక 4 wheel 2 wheel కంటే అద్దులే మొన్ననే కొట్టినాం, అందుకే ఈ 4 wheel అయితే కొట్టేసుకుందాం గ్రీస్ ఇప్పుడు. దీనికి నేను ఇప్పుడు ట్రావెల్ వర్క్ అంతా 4 wheel వాడతాను అనమాట, అందుకే ఈ 4 wheel కొంచెం జబర్దస్త్ చేసుకుంటానా. అయ్యో బండి కనబడుతుంది కదా మనది, దీన్ని కొట్టుకోవాలి మొత్తం. అంతా బండి అంతా మట్టి ఉన్నది. ఈ 4 wheel ట్రావెల్ వర్క్ కదా, ఇచ్చి పడేస్తాను మొత్తం. ట్రాక్ కింది వరకు కుచ్చి కుడుకోలేస్తాను పాపం. నేను పోతలేను, మా వాడు పోయిండు, మొన్న డ్రైవర్ పిల్లగాని పెట్టిన. రేపటి నుంచి అయితే మనం వెళ్ళిపికాలి. మొత్తం ఈ నిప్పల్సల్లా కొంచెం మట్టి ఇరుకుంటుంది అనమాట. దాన్ని మంచిగా పిన్నిస్తాం, సాఫ్ చేసుకోవాలి ఫస్ట్. మా వాడు వస్తాను చూసినా, అట్లా సాఫ్ చేసుకుంటే ఈజీగా పోతుంది గ్రీసు. మేమైతే మొత్తం బండి మొత్తం ఫస్ట్ ఒకసారి సాఫ్ చేసుకుంటాం. అట్లనే సాఫ్ చేసుకున్న తర్వాత ఇక డైరెక్ట్ ఆ నిప్పలు పెట్టి కూర్చుడే. సెంటర్ పిన్ కొట్టు, దానికి కింద ఆన్ ఉంటుంది ఆ పొక్కల. అంగిపీకింది కారా ఫస్ట్ నిప్పలు. మీకు అది చూపెట్టరా మంచిగా, అది కాదు ఇది చూపెట్టు. ఇగో ఇది వేరేది అని చెప్పిన చూసినావా, ఇది ఏవాటి ఇట్లా ఒకసారి వద్దు, ఇటు వెనక్కి వస్తే ఈ ముందరికి వస్తాయి, ఇడిచిపెట్టు కథం అట్లా పట్టుకుంటుంది. చూపెట్టరా మంచిగా, అట్లా అట్లా పట్టుడుతోనే అయిపోతుంది. ఇక మనం ఈ గ్రీస్ గన్తో కొట్టుకుందాం. 2 దెబ్బలు ఎక్కువ పట్టది. వెళ్ళింది రాసాగు మొత్తం 2 దెబ్బలకి వెళ్ళింది. మళ్ళీ ఇంకో 2 కొడదాం. పెట్టినావా, ఇది కూడా ఉంటే అయిపోరా పట్టుకున్నాను కదా. వెళ్ళింది కథం. 2 దెబ్బలకు మొత్తం వెళ్ళిపోయింది. 2 సార్లు కొడితే కథం వెళ్ళిపోతుంది. ఇంకో సైడ్ పెట్టుకొని మళ్ళీ ఇంకో సైడ్ కొట్టేసుకుందాం. రిలీజ్ ఇంకా 2 దెబ్బలు ఎక్కువ వద్దు, 1 2 బస్సాలు. అలాగే వెనుక ఎక్కువ కొట్టినాం అనుకో, ఆ వెనుక మొత్తం ఆ లోపల పట్టుకొని ఉంటుంది, దానికి స్పీడ్ దగ్గర మొత్తం ఘోరంగా పట్టుకొని ఉంటుంది. కొన్ని ఎక్కడ ఉంటుంది చూసినావా, అవి లైట్ కొట్టాలి. మరి మొత్తమే కొట్టకుండా వదిలేదు, మొత్తమే గట్టి కొడితే పైప్ బలుగుతుంది. ఇప్పుడైతే వెనక సైడ్ కొట్టుకుందాం గ్రీస్, మన బండి వెనక నుంచి వెళ్ళి వెనక పాట అనమాట. చాలరా వెళ్ళింది, చాలు. ఒక్క దెబ్బ కొడుతూనే మొత్తం ప్యాక్ అయిపోతాను అంతా. గింత కొడితే ఘోరంగా అయిపోతుంది, అందుకే నేను కొంచెం కొడతాను. ఇప్పుడైతే ఎక్సెల్కి అయితే కొట్టుకుందాం కింద. ఎక్సెల్కి ఒక నట్టు ఉంటుంది అనమాట, 10-11 పాన తీసుకొని నట్టు ఇప్పాలి. చాలా మంది లోకి ఏంటంటే ఆ నట్టు ఉండగానే చంపుతారు, ఆ లోపల ఎయిర్ ప్రెషర్ ఫామ్ అయ్యి బయటికి వస్తుంది మనం కొట్టిన గ్రీసు. నట్టిప్పి కొడితే ఏంటంటే కొంచెం లోపలికి పోతుంది. దానికి ఎంత కావాలో అంతే తీసుకొని మనం ఎక్కువ కొడితే కూడా నట్లకి వెళ్ళి బయటకు వస్తాం. వల్ల కొంత టైం కొట్టిన తర్వాత దానికి జాలన కాడ మనం గ్రీస్ తీసేయాలి, అంటే నట్టు ఎక్కించుకోవాలి. ఇక
పెడతా కిందికి అయితే పోయి మీకు నేను చూపెడతా. ఇక్కడ నట్టు ఉన్నది చూసినావా, అటు సైడ్ నెప్పలు ఉంటుంది, ఇటు సైడ్ నట్టు ఉంటుంది. మనం కొంచెం ఇక్కడ కొంచెం లూజ్ చేస్తేనే అది లూజ్ అవుతుంది అనమాట. కొంతమంది ఏంటంటే అసలు వాడక గట్టిగా ఉంటాయి, జాగ్రత్త తీసుకోవాలి. ఇక్కడ మట్టి ఉంటుంది, నీ అవంతా సాప వేసుకోవాలి. కొంచెం ఇప్పి కోడితే కథం. ఇగో ఇవినా ఇగో నా వచ్చింది కథం. ఈ పొక్కలేసి చంపుడే. ఇక అటు సైడ్ నిప్పలు ఉంటుంది, అటు సైడ్ కొడదాం. వెనక సైడ్ వచ్చినావు, ఇక వెనక సైడ్ రెండు నిప్పలు ఆడుతుంది చూసినావు, దీని నుంచి కొట్టేది. ఫినిష్ పెట్టినా ఒత్తి పడుతుంది ఇంకా దాని లోపలికి ఈ పొక్కల. అంటే మన మట్టి ఉంటే కొంచెం క్లీన్ అవుతుంది అన్నమాట, మనం కొట్టంగా ఈజీగా వెళ్ళిపోతుంది లోపలికి, అంతే తేడా. ఫినిష్ పెట్ట అంతే కథ. ఇప్పుడు జంపు తిరిగిపోతుంది గ్రీస్. తేరా కొట్టు. ఇక నెప్పలు ఇట్లా పెట్టినావా, ఇరికిచ్చడం ఎక్కువ లేదు, స్ట్రెయిన్ వాడు లేదు. ఆగురా కొట్టు. పప్ వాడు అక్కడ కొడుతాడు, కొడుతుంటే ఎట్లా కొడుతున్నావు చూడు, కొట్రా. ఇగో చాలు 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 చాలు. గ్రీస్ అట్లా పడుతుంది కదా, అట్లా పడితే ఫుల్ ఉన్నట్టు. నేను నాకు ఆ బండి ఆల్రెడీ ఉన్నది, మీకు చూపెట్టడానికి చిన్న ట్రయల్ అన్నమాట. మొత్తం అటు సైడ్ కూడా కొట్టుకొని మీకు ముందటిగా వచ్చిన తర్వాత చూపెడతా. ఎక్కువ అయితే వీడియో ఛానల్ లెంత్ అయిపోతుంది. లాస్ట్గా కదా వచ్చింది గ్రీస్ కొట్టుడు. ఇక సెంటర్ పెయింట్ కొట్టుకుంటే అయిపోతుంది. సెంటర్ పెయింట్కి అయితే మినిమం కొట్టుకోవాలి గ్రీస్. ఇట్లా ఏం లేదు, దెబ్బ కొట్టినప్పుడల్లా రెండు దెబ్బలు కొడితే కథం. బండి గ్రీస్ కొట్టుడు అయితే మొత్తం అయిపోయింది మామ. మీకు చూసారు కదా, నా గ్రీస్ కొన్న 6 months ముందు తీసుకునే, అదొక 2800 పడ్డది నాకు, లైక్ కమన్పూర్లో. అది వాళ్ళు జేసీబీ సామాన్ అన్ని హోల్సేల్ ఇస్తారన్నమాట, వాళ్ళ దగ్గర తీసుకున్నా. నాకైతే మంచిగానే ఉన్నది, ఏం ప్రాబ్లం అయితే లేదు. నేనైతే సర్టిఫై చేసి చెప్తలేను మామ ఇది మంచిగా ఉన్నదని. నాకు జర మంచిగా అనిపించింది కాబట్టి నేను ఆ వీడియో చేసినా. కానీ మీరు గిన్ని రోజులు అడగంగా నేను ఆగింది కూడా అందుకే అనమాట. నాకే ఒక కన్ఫర్మ్ వచ్చింది అనుకో, అది మంచిగా ఉన్నది లేదా మీకు కూడా బరాబరి చెప్పొచ్చు. నాకేం తెలియదు, మీకు చెప్తే ఎట్లుంటుంది, జర గలీజ్ ఉంటుంది అనమాట. అందుకే చేయలే. ఇక రైట్గా నా రివ్యూ అయితే ఇదే. నాకైతే జర మంచిగా ఉన్నది మా ప్రైజ్కు దానికి. ఇప్పుడు అదే 3 కిలోల దానికి సంథింగ్ ఆల్మోస్ట్ 2800 3000 తీసుకుంటారు. అదే 6 కిలోలు వచ్చింది నాకు ఆ ప్రైజ్లో. అట్లా మీ దగ్గర తక్కువ ఉంటే మీ దగ్గర తీసుకోండి, తక్కువ లేకుండా ఆన్లైన్లో కూడా ఉన్నది. కింద లింక్ ఇస్తా, చెక్ చేయరు మా. రైట్గా ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం.